హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు మొన్న ఏం చూపించానంటే బెటర్మెంట్స్ ఏంటి, రికవరీ ఫేజ్ ఏంటి అన్నది నేను చూపించాను. దానికి చాలామంది వేసుకున్నారు నన్ను. బట్ నేను అన్బయాస్డ్గా చెప్దామని ట్రై చేశాను. బట్ నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపించింది కొంతమందికి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నేను ఆ ఉద్దేశంతో అయితే చేయలేదు ఆ వీడియో. బట్ ఈ వీడియో ఏంటి అంటే ఈ 4 days అంటే స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ సండే ఎప్పుడైతే వరద వచ్చిందో అప్పటి నుంచి కొన్ని బిట్స్ నేను రికార్డ్ చేశాను. అసలు ఏంటి, ఎలా వచ్చింది వరద, ఏంటి, మేమేమేం ఫేస్ చేసాం ఏంటి అన్నది. సో ప్రస్తుతానికైతే అవి చూడండి. నేను బిట్స్గా యాడ్ చేస్తాను. కంటిన్యూటీ ఉండకపోవచ్చు. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు రికార్డ్ ఎవ్రీథింగ్. అంటే జనాలకు చూపించాలని అంతకు మించి ఏమీ లేదు. సో అది అయిన తర్వాత మనం కొంచెం లెంతీ వేలో మనం ఇంకా మాట్లాడుకుందాం. సో కంటిన్యూటీ ఉండకపోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంపారిటివ్లీ సింగనగర్ మొత్తంతో కంపేర్ చేస్తే అంటే మేము కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ మా ఇబ్బంది అసలు నల్లిఫైడ్. అసలు ఇది ఇబ్బందే కాదు. ఎందుకంటే చాలా తక్కువ నీళ్ళు వచ్చాయి మా వీధిలోకి. అంటే వచ్చాయి, వేస్ట్ హైట్ దాకా వచ్చాయి, కానీ బట్ ఇక్కడ దాకా వచ్చి మునిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో పోలిస్తే వీఆర్ నథింగ్ యాక్చువల్లీ. సో అందుకే డే 2 ఎప్పుడైతే వాటర్ డే 2 డే 3లో ఎప్పుడైతే వాటర్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అప్పటి నుంచి నేను కూడా నలుగురికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. అవి రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయడం కూడా అనవసరం. సో నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు మనం హెల్ప్ చేస్తున్నట్టు అన్నది నా ఉద్దేశం ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో మీరైతే ఆ క్లిప్స్ చూడండి, తర్వాత మాట్లాడతాం. ఇంకోటి చూడండి పరిస్థితి. ఇక చూడండి, చాలా రోజుల తర్వాత వీడియో పెడదాం అనుకున్నా, ఇలా పెట్టాల్సి వస్తుంది అనుకోలేదు. అక్కడ కారు మునిగిపోయింది. సో బేసిక్గా మా ఏరియా దగ్గర బుడమేరు అని చెప్పి ఒకటి ఉంటుంది, ఒక వాగు. అది లాస్ట్ 50 to 100 లాస్ట్ 20 to 30 yearsలో అది పొంగలేదు. సో ఇప్పుడు పొంగిందంట. ఇదే పరిస్థితి. ఇక్కడ దాకా వచ్చాయి. నా కారుకి సైలెన్సర్ కట్టేసా. ఏదో జుగాడు ఇది చూడండి, బండికి ఎట్ట చుట్టాను, ఏదో పెద్ద ఆగేటట్టు. ఇది చెల్లిగారికి కూడా సైలెన్సర్ చుట్టేసాము, మొత్తం సెట్ చేసేసాం. ఆగుతలేదు తెలియదు. ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఇంకొక చూపిస్తాను. కారుకి ఇదిగోండి, ఇంజన్కి బ్యాటరీకి బస్తాలు చుట్టేసాయి, ఎందుకన్నా మంచిదని చెప్పి. ఎందుకు తెలియదుగా, ఫ్లో చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ మోగుతోంది ఇది. పరిస్థితి పైకి వచ్చా చూపించడానికి మీకు. అసలు పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. ఇదిగోండి, మా రోడ్డు మొత్తం వెళ్ళిపోయింది. ఇదిగోండి, అది చూడండి పాపం. ఇది మా రోడ్డు పరిస్థితి. ఇటు చూస్తేనేమో ఇది మొత్తం మునిగిపోయింది. ఇది ఇంకోవైపు. ఇదిగోండి అటు చూడండి, కింద చూడండి, అయిపోయింది మొత్తం. అదిగోండి చివరి దాకా వెళ్ళిపోయినాయి నీళ్ళు. అదిగోండి నీళ్ళు మొత్తం. ఇటు కూడా అంతే, అదిగోండి చివరి దాకా. కరెంట్ లేదు, ఛార్జింగ్ లేవు. పరిస్థితి అయితే అలా ఉంది ప్రస్తుతానికి. ఇందాక గవర్నమెంట్ వ్యాన్ ఒక వ్యాన్ ఒకటి వచ్చి మొత్తం చెక్ చేసి వెళ్ళింది. సో మరి ఏమన్నా చేస్తారేమో చూడాలంటే ఈ అపార్ట్మెంట్స్ వరకు అయితే ఈ నెసెసిటీ ఏం లేదు. అంటే ఏమన్నా హెల్ప్ ఇలాంటి ప్రస్తుతానికైతే అక్కర్లేదు. చూడండి, ప్రస్తుతానికైతే ఏం అక్కర్లేదు. బట్ ఆ ఫ్లో అంతకంతకి పెరుగుతోంది. మరి ఏం చేయాలో చూడాలి. పరిస్థితి చూడండి పాపం. ఎక్కడ దాకా ఉన్నాయి చూడండి నీళ్ళు. అక్కడ కార్లు మునిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఎట్లా ఉంది పరిస్థితి. ఇది ఇంటి దగ్గర పరిస్థితి. వరదతో బాధపడుతుంటే
మాకు దేవుడు కరుణించి ఎండనిచ్చాడు. ఎట్ట మరుస్తున్నాయి చూడండి. అక్కడ నీళ్ళ ఫ్లో అయితే తగ్గలేదు, ఎక్కడ చూసినా అలానే ఉంది. బట్ వాన ఆగి ఎండ స్టార్ట్ అయింది. జనాలంతా బయటకు వచ్చారు. మొత్తం ఇక్కడ చూసిన జనాలు. రోజు పరిస్థితి కొంచెం బెటర్ నిన్నటి మీద. మా సెల్లార్లో నీళ్ళు ఖాళీ, ఏదో నడుస్తుంది అలాగా. ఇక పిల్లకాయలంతా మొత్తం వీటి మీదే ఉన్నారు, అపార్ట్మెంట్ల మీదే. అక్కడ పరిస్థితి చూడండి. ఇది కట్ట. అది అక్కడికి బోట్లు వెళ్ళలేవు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఫుడ్ ఇస్తున్నారు. అది విసిరారు చూడు, విసిరారా? అది వాళ్ళు వెళ్ళి ఏరుకోవాలి ఇప్పుడు. అదిగో డే 3 సిచ్యువేషన్. రోడ్డు అయితే కనపడుతుంది, మెల్లగా రొచ్చంతా బయటపడుతుంది. ఆ బళ్ళు బయటపడ్డాయి. మీరు లాస్ట్ చూస్తే బళ్ళు కనపడినవి కాదు. 3 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఒకటి ఈ బిల్డింగ్ వెనక ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది. ఫుడ్ ప్యాకెట్స్ చేయడానికి పైనుంచి ఆయన ఫుడ్ ప్యాకెట్స్ చేస్తున్నాడు ఆయన. ఏం కాదు వచ్చేస్తుంది. ఇంతకాలం ఏ పాలు తెలుసు? అవి ఆవు పాలు. అవి ఇక్కడ చూడు, పట్టుకో. తలకో ఇంటికి ఒక ప్యాకెట్ పంచేద్దాం. బట్ అది తీసుకో. రోడ్డు క్లియర్ అయింది కొంచెం. అట్టిపండు పెడుతున్నా ట్రై చేస్తున్నా. కాదు, చూడట్లేదు. అవి చూస్తే తినేస్తాయి. అదిగో అదిగో నైస్, గుడ్ వర్క్. తింటాయి, ఖచ్చితంగా తింటాయి. ఇంకొన్ని అయితే మళ్ళీ షికారికి పోవడం స్టార్ట్ అయింది. ఏం చేసినా కుక్కలకు పెట్టండి గురు, ఒక వాళ్ళే పడుతుంది. యాక్చువల్లీ ఎంత ఫాస్ట్ తింటుంది అది. ఒక 2 పెట్టిన ఒక గవగా పచ్చి ఉంది. మనకు కాదు, మనం క్లియర్ అయింది. వాటర్ కోసం కొట్టుకుంటున్నారు. వెళ్ళట్లా కరెంట్ వాళ్ళు వచ్చారు. పవర్ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర చెక్ చేసి అంతా బాగానే ఉన్నది చూసి, దాన్ని బట్టి ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర బాగానే ఉన్నది చూస్తున్నారు. ఆర్ఆర్పేటకి వెళ్ళే రోడ్డు పరిస్థితి ఇది. ఇంకా అలానే ఉన్నాయి నీళ్లు, బట్ రికవర్ అవుతుంది మెల్లగా. సరే వెనక్కి వెళ్ళి చూద్దాం. మెయిన్ రోడ్ మీద అదిగోండి బిర్యానీ వచ్చి మరీ ఇస్తున్నారు.
అడుగుతున్నారు బలవంతుడు. అదిగోండి, అది అరుస్తున్నారు చూడండి. న్యాయం వెళ్ళి ఉన్న దగ్గర చేస్తే బిల్డింగ్ ఇచ్చారు పవర్, ఈ బిల్డింగ్ ఇచ్చారు. మాది డన్, మాది అయిపోయింది. అక్కడ ఇచ్చేస్తున్నారు, ఇటు ఇచ్చేసారు. సో ఈ వీధంతా ఇచ్చేసారు పవర్. అదిగోండి ఇప్పుడే టగర్ చేస్తున్నారు. అదిగోండి నైట్ టైం సిచ్యువేషన్. ఇలా లైట్లు వేస్తారనమాట, స్ట్రీట్ లైట్లు లేకపోతే కనపడడానికి. ఎంత వెలుగు వస్తుంది, ఎక్కడికక్కడ స్టార్ట్ అయిపోయినాయి వర్క్స్ మొత్తం. లైట్ పెడుతున్నారు చూడండి. అంతా అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ కరెంటు తీసాడు. వరద ఏం స్టార్ట్ అవ్వలేదు కానీ రైన్. చివరి లైట్ వెలుగుతుంది. అక్కడ ఉంది కరెంట్, ఇక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఇక్కడ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఇదిగోండి ఫైర్ ఇంజన్, నీళ్లు తోడటానికి ఫైర్ ఇంజన్స్ వచ్చాయి. అది ఈ 4 డేస్లో మా స్ట్రీట్ సిచ్యువేషన్. ఫస్ట్ 1-2 డేస్ వాటర్ వచ్చాయి. సెకండ్ డే కల్లా నా సెల్లర్లోంచి నీళ్ళు వెళ్ళిపోవటం. థర్డ్ డేకి ఆల్మోస్ట్ రోడ్ కనపడటం. సో ఇది జరిగింది. అయితే ఇలానే అందరి సిచ్యువేషన్ లేదు. ఇప్పటికీ నీళ్ళలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇలా అందరి సిచ్యువేషన్ లేదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పింది అదే. మీరు అటు కబేళా కానీ, లేకపోతే ఆర్ఆర్పేట కానీ, లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైతే ఇంకా నీళ్లు ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని చూపిస్తున్నారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఐ మీన్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, చూపించాలి కూడా. సో నా పాయింట్ ఏంటంటే, దాంతోపాటు అవి చూపిస్తున్న దాంతోపాటు ఏ ఏరియాస్ అయితే రికవర్ అవుతున్నాయో చూపిస్తే అట్లీస్ట్ జనాల్లో కాస్తో కోస్తో, సింగనగర్ వాళ్ళలో కాదు, ఇప్పుడు ఇళ్ళు వదిలేసి చాలామంది అటు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూసినా, లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ చూసినా సరే క్లియర్గా మీకు అర్థమవుతుంది. కింద ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మా ఏరియా ఎలా ఉంది చెప్పండి అన్న, మా ఏరియాలో ఉంది, మేము వచ్చేయచ్చా. సో వీళ్ళందరికీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ, లేకపోతే మీరు చూపించేవన్నీ కానీ చూస్తే ఏమనిపిస్తుంది, వాళ్ళ ఇల్లు ఏమైనా అయిపోతున్నాయేమో, వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయేమో. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, కాదనట్లేదు. బట్ సింగనగర్లో ఓవరాల్గా ఎంతో కొంత వాటర్ వెనక్కి వెళ్ళబట్టే కదా మా స్ట్రీట్లో నీళ్ళు వెళ్ళిపోయింది, రైట్? సో ఆ లాజిక్తో నేనేం చెప్పాను, బాబు మునిగిపోయిన ఏరియాలే కాదురా నాన్న, కొంచెం బయటపడుతున్న ఏరియాలు కూడా ఉన్నారా నాన్న. ఆ బయటపడుతున్న ఏరియాలకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే కరెంటు వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ పవర్ సప్లైస్ ఇస్తున్నారు రాబాయ్ అని చెప్పి నేను చెప్పాను. దానికి మీకు ఏమర్థమైంది జనాలకి, నేను ఒక పార్టీకి బయాస్డ్గా మాట్లాడుతున్నట్టు అర్థమైంది. సో ఇప్పుడు నువ్వు ఇది ఎందుకు చూపిస్తావు, అక్కడికి వెళ్ళి ఎందుకు చూపించావు అంటే, నా ఇంటి ముందు ఉన్నది చూపించడం నాకు ఈజీ. ఓకే, ఫస్ట్ థింగ్ అప్పటికప్పుడు. సెకండ్, నేను వేరే ఏరియాస్లోకి వెళ్ళి కూడా రికార్డ్ చేసి షార్ట్స్ పెట్టాను, రీల్స్ పెట్టాను, అందరికీ తెలియటానికి ఏ ఏరియా ఎలా ఉంది ఏంటి అన్నది నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి జనాలకి రీల్స్ ద్వారా హెల్ప్ చేస్తూనే ఉన్నాను నేను. సో నువ్వు మునిగిపోయిన ఏరియాలు చూపించకుండా ఎక్కడైతే మంచిగా జరుగుతుందో అది మాత్రమే ఎందుకు చూపిస్తున్నావు అంటే, మరి నా పాయింట్ అదే కదా. ఎక్కడైతే మునిగిపోయిందో అది మాత్రమే చూపించి మీరు మంచిగా ఉన్న ఏరియాలు ఎందుకు చూపించారో అన్నదే కదా నా పాయింట్. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంతే. నేనైతే కావాలని గవర్నమెంట్ బాగా చేస్తుందనో, గవర్నమెంట్ బాగా చేయట్లేదనో ఏది చూపించలేదు. మా చుట్టుపక్కల జరుగుతుంది ఏంటి అన్నది చూపించాను అంతే. అండ్ లోపలికి వెళ్ళే అవకాశం వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ 1-2 డేస్లో, అంటే నీళ్ళు ఉన్నప్పుడు నేను వెళ్ళలేకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర ఉన్నది 2 వీలర్ మాత్రమే. 4 వీలర్ తీస్తే వెళ్ళిపోద్ది నీళ్ళలోకి. సో నా వంతు ఏం చేస్తానంటే, నెక్స్ట్ 1-2 డేస్లో ఎప్పుడైతే వాటర్ రికవర్ అవుతున్నాయో, ఆ రికవర్ అయ్యే టైంలో ఇప్పుడైతే వాటర్ వెనక్కి నువ్వు చూపించా కదా అక్కడ వాటర్ వెనక్కి వెళ్ళిపోయినాయి కొన్ని చోట్ల. సో నెక్స్ట్ 1-2 డేస్లో నేను ఒక ఫుల్ వీడియో పెడతాను, వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఏ ఏరియాస్ ఎలా ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ఇంకోటి, సరే గవర్నమెంట్ విషయానికే వస్తే, గవర్నమెంట్ మిస్టేక్స్ లేవా? గవర్నమెంట్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉన్నాయి.
సో అది మాట్లాడే సిచ్యువేషన్ ఇది కాదు, అది మాట్లాడే మనిషిని నేను కాదు. నాకు అంత ఆ మెచ్యూరిటీ కానీ పాలిటిక్స్ గురించి ఇంత హ్యూజ్ ఆడియన్స్ ముందు, ఇంత వైడ్ ఆడియన్స్ ముందు మాట్లాడే అంత మెచ్యూరిటీ నాకు లేదని నేను అనుకుంటా. ఈ రోజుకి ఒక పార్టీకి నేను సపోర్ట్ చేస్తానా, ఇండివిజువల్గా ఎలక్షన్స్ అప్పుడో లేకపోతే ఏదైనా డిస్కషన్ పాయింట్స్ అప్పుడో ఒక పార్టీకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. మీకైనా ఒక ఇష్టం ఉంటుంది, నాకైనా ఒక ఇష్టం ఉంటుంది. సో నేను అన్బయాస్డ్, కానీ ఈ ఫ్లడ్స్ విషయానికి వచ్చేటప్పటికి అన్బయాస్డ్గా చెప్దాము అన్నదే నా ఇంటెన్షన్. సో దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. నేను ఏ పార్టీకి బయాస్డ్గా ఇదైతే చూపించలేదు. నాకు ఒక పార్టీ అంటే ఇష్టమే, కాకపోతే ఆ పార్టీకి అనుకూలంగా నేనైతే ఏం చూపించలేదు. సో నేనే ఓవరాల్గా ఏ ఏరియాస్లో ఏమేమి జరుగుతున్నాయి అన్నది చూపించడమే నా ఉద్దేశం. హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ నేను రీల్స్లోను షార్ట్స్లోను చెప్తున్నట్టు కొన్ని రోజులు ఆగిరండి. ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో ఇంకో 1-2 days ఆగండి. ఆగిన తర్వాత ఇంకా క్లియర్ అవుతుంది. మొత్తం క్లీన్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుని రావచ్చు. అండ్ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా రీల్స్ చూడండి అన్న, నా షార్ట్స్ చూడండి అన్న, నాకు సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను ఇలాంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్. బట్ సింగనగర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలనేమో అన్న ఉద్దేశంతో నేను కొన్ని అప్డేట్స్ ఇస్తున్నాను డైలీ. మీరు కావాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇందాక ఎవరో నాకు కామెంట్ పెట్టారు కింద, సబ్స్క్రైబర్ల కోసము ఫాలోవర్ల కోసము నువ్వు ఇంతకి దిగజారుతావా, రీల్స్ కోసం ఏదన్నా చేస్తారు, వ్యూస్ కోసం ఏదన్నా చేస్తారు. వ్యూస్ కోసం చేస్తున్నానా లేకపోతే జనాలకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి చేస్తున్నానా అన్నది ఎవరికైతే నా రీల్స్ అండ్ షార్ట్స్ ఉపయోగపడుతున్నాయి అట్లీస్ట్ 3-4 daysలో వాళ్ళకి తెలుసు. ఓకే, కరెక్ట్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ కామెంట్ చేయాలి కాబట్టి కామెంట్ చేస్తున్న వాళ్ళని నేను ఇగ్నోర్ చేస్తాను. సో ఎవరైతే అలాంటి కామెంట్స్ చూస్తున్నారో మీరు కూడా దయచేసి ఇగ్నోర్ చేయండి. అండ్ దీన్ని పొలిటిసైజ్ చేసే ముందు దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అపోజిషన్ పార్టీ ఆర్ గవర్నమెంట్లో ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందో ఆ పార్టీలు కానీ ఈ 3 పార్టీల వల్లే ఇదంతా అయ్యింది అంటే కుదరదు. అది సింగనగర్ అన్నది మళ్ళీ బయటికి రావడానికి చాలామంది కష్టపడ్డారు. NGOs వచ్చాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. ఓకే, అటువైపు బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ట్రాక్టర్లు వేసుకుని వచ్చి అందరికీ పంచారు. సో అండ్ ఇంకోటి, సరే ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ పార్టీని తిడుతున్నారో అపోజిషన్ పార్టీ వల్ల ఇదంతా అయిందనో లేకపోతే అపోజిషన్ పార్టీ ఏం చేసిందని చెప్పేదంతా వాటన్నిటి దయచేసి కాసేపు పక్కన పెట్టండి. ఎందుకు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా రోజుకి 10-15 ట్రాక్టర్లు చూశాను నేను. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ జెండా పెట్టుకుని వచ్చి నలుగురికి సేవ చేసే పార్టీ. జెండా పెట్టుకోవడంలో అలా నలుగురికి తెలియాలా ఏంటి ఎవరేం చేస్తున్నారు, వాళ్ళ పద్ధతి, అది తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఎవరు సహాయం చేస్తున్నారో తెలిస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ గురించి ప్రే చేస్తారు, తప్పేంటి అందులో. ఇప్పుడు నేను నలుగురికి హెల్ప్ చేస్తున్నాను అనుకోండి, నాకు 4 బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎవరి స్వార్థం వాళ్ళది, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఒక పక్కేమో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమి చేయలేదంటారు, ఇంకో పక్కేమో వాళ్ళు చేస్తుంటే జెండా పెట్టుకుని చేసాం. అదే చెప్తున్నా. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైతే పార్టీ గవర్నమెంట్లో ఉందో ఆ పార్టీ గురించి వాళ్ళ ఇల్లు కోసం ఏదో చేశారు, వీళ్ళ ఇల్లు కోసం చెప్తుంది. అదే ఇప్పుడు బాటమ్ లైన్ ఏంటి అంటే, అపోజిషన్ అయినా లేదా గవర్నమెంట్ అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ హెల్ప్ చేస్తేనే, అందరూ తల ఒక చెయ్యి వేస్తేనే ఈ సింగనగర్ బయటకు వచ్చింది. మీరు సింగనగర్ ఇప్పుడు జరిగింది 50 years ఇప్పటిదాకా ఇప్పుడు జరగలేదు. అండ్ కృష్ణానదికి ఇప్పటిదాకా రాని వరద ఈసారి వచ్చింది అంటే అర్థం చేసుకోండి ఎంత సివియారిటీ ఉందో ఇక్కడ. ఇంకా 50-60% ఆఫ్ ది సింగనగర్ ఇంకా నీళ్ళల్లోనే ఉంది. ఆ 40% మేము ఈ ఏరియా మరికే బయటపడింది. మిగతా 50% సింగనగర్ ఇంకా నీళ్ళల్లో ఉంది. అంటే అర్థం చేసుకోండి 1 week, ఈ రోజుతో 8th day ఈరోజు, అయినా ఇంకా నీళ్ళల్లోనే ఉంది అంటే ఎంత సివియారిటీ ఉందో అర్థం చేసుకోండి. సో నలుగురు చెయ్యేస్తేనే జరుగుతుంది పని. సో మీరు పొలిటికల్గా, నేను కూడా చాలామంది మా ఫ్రెండ్స్తో చాలామందితో ఆర్గ్యూ చేస్తూ ఉంటాను నేను పొలిటికల్గా. అండ్ ఇప్పుడు కూడా జరిగిన ఆర్గ్యుమెంట్స్. సో అది మీరు క్లోజ్ డోర్స్లో పెట్టుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్తోనో మీ క్లోజ్ డోర్స్లోనో అది పెట్టుకోండి. సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మీరు ఓపెన్గా ఆ గవర్నమెంట్ వీళ్ళు, ఈ గవర్నమెంట్ వాళ్ళు తిట్టుకోవడం వల్ల ఇక్కడ హెల్ప్ అయ్యేది ఏమి ఉండదు. సో నా ఉద్దేశం అయితే ఇది. అది నేను ఒక గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు, ఒక వైపు గురించి మాట్లాడట్లేదు, నేను 2 వైపులో చెప్తున్నాను. సో అండ్ నలుగురికి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పే మెచ్యూరిటీ నాకు లేదు, నాకు ఉన్నంతలో నేను చెప్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి. సో పొలిటిసైజ్ చేయడం ఎప్పటికైనా ఆపండి. 2 parties వాళ్ళకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, అట్లీస్ట్ సరే పొలిటిసైజ్ చేసుకుంటే మీ క్లోజ్ డోర్స్లో చేసుకోండి. దయచేసి నా వీడియో కింద గోలగోలు చేయకండి. అట్లీస్ట్ మీరు మంచి కామెంట్లు పెట్టి లేకపోతే మంచిగా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఈ వీడియోస్కి, తర్వాత వీడియోస్కి మళ్ళీ కొట్టుకుందాం, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే డిబేట్లు పెట్టుకుందాం. నేను సపరేట్గా వీడియో పెడతా, ఈ పార్టీ లాగా ఆ పార్టీ లాగా. సో అప్పుడు కొట్టేసుకుందాం కావాల్సినంతసేపు. అట్లీస్ట్ ఈ క్రైసిస్లో ఉన్నప్పుడైనా దయచేసి మీరు దాన్ని కట్ చేసి అట్లీస్ట్ ఒక పర్సన్కి హెల్ప్ చేస్తారు అని అయితే ఆశిస్తున్నాను ఈ వీడియోస్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. ప్రే ఫర్ సింగనగర్. జై హింద్.